నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. ఇంతెంతై వటుడింతై అనే దానికి అక్షరాల ఉదాహరణగా నిలుస్తుంది జెన్ టెక్నాలజీస్. సరిహద్దులో శత్రువులు పీచమనిచేలా మన సైనికులకి యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చే సామగ్రి తయారీలో రారాజు జెన్. ఆ సంస్థ అధినేత కిషోర్ దత్ అట్లూరి ఈ వారం మన అతిథి. హలో కిషోర్ గారు. హలో మాధవి గారు. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు. మీ ఫ్యాక్టరీకి వచ్చి చాలా అడ్వెంచర్ ఫీల్ వస్తున్నది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్ టు జెన్ టెక్నాలజీస్. ఒక సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ సంస్థగా జెన్ టెక్నాలజీస్ మొదలైంది. అలాంటిది భారత భద్రతా దళాలకి శిక్షణ ఇచ్చే సామగ్రి తయారీ సంస్థగా ఎలా మారింది? లాంగ్ స్టోరీ అండి ఇది. నేను ఐ హ్యావ్ మై కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఆ రోజుల్లో ఇంకా కంప్యూటర్స్ నెట్వర్కింగ్ వర్ ద ఇన్ థింగ్. సో దట్స్ హౌ వీ ఇనిషియలీ స్టార్టెడ్ విత్ దట్. దాని తర్వాత వీ డిడ్ ఏ ప్రాజెక్ట్ ఫర్ ద లోకల్ యూనిట్ ఇక్కడ ఆన్ సిమ్యులేటర్స్. ఓకే ఓకే అండ్ విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, విచ్ హ్యాడ్ చాలా టెక్నాలజీస్ ఉంటాయి, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఫర్మ్వేర్ అండ్ ఆల్. సో మేము వీఆర్ టెక్నాలజీ పీపుల్ అనేసి దెన్ వీ ఫోకస్డ్ ఆన్ సిమ్యులేటర్స్. ఓకే. సో అప్పుడు పేరు కూడా మార్చేసాం బికాజ్ ఆ రోజుల్లో అందరూ దేవర్ థింకింగ్ దట్ వీఆర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ నెట్వర్కింగ్ కంపెనీ అండ్ ఆల్. సో సిమ్యులేటర్స్కి ఫోకస్ చేద్దాం అనేసి పేరు కూడా మార్చాం. అప్పుడు జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కింద మొదలైంది. ఇప్పుడు సిమ్యులేటర్స్కి ఏ ఏడాదిలో మారారు? 1993 నుంచి బిగిన్ చేసామండి. సేమ్ ఇయర్ విచ్ వి గాట్ ఇన్కార్పొరేటెడ్. ఓకే. సో అదే టైంలో మేము మార్చేసాం. మీరు మన దేశ రక్షణ బలగాలకి యూఏవీ, ఫైర్ ఆర్మ్, ట్యాంక్ సిమ్యులేటర్స్ అందిస్తున్నారు కదా. అసలు ఈ సిమ్యులేటర్స్ ఎలా ఉపయోగపడతాయి? రియల్ లైఫ్ గ్రౌండ్ ట్రైనింగ్ కంటే ఇవి ఏ రకంగా భిన్నమైనవి? ఇప్పుడు సిమ్యులేటర్స్ బేసికలీ ట్రైనింగ్ ఇస్తాయి. దాంట్లో మీకు ఇన్ఫ్యాక్ట్ ఇది ఆన్సర్ చేయాలంటే ద బెస్ట్ థింగ్ ఈస్ ఐ టేక్ యూ టు ద యాక్చువల్ సిమ్యులేటర్స్ అండ్ షో యూ. ఎస్పెషలీ మా అడ్వాన్స్ వెపన్ సిమ్యులేటర్స్ ఉంటాయి పైన, ఒకసారి చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఏం చేద్దాం అనేది. ఓకే, ప్లీజ్ కమ్. ఇప్పుడు మీరు చూస్తే దీన్ని వర్చువల్ సిమ్యులేటర్స్ అంటారు. సో వీ గోట్ 3 classes. వన్ ఈస్ ద వర్చువల్ సిమ్యులేటర్స్, ఎక్కడైతే జనాల్ని మేము ఒక రూమ్లో ట్రైన్ చేస్తాం. రూమ్లో వేరియస్ సినారియోస్ అంటే రేంజ్లో యాక్చువల్గా సోల్జర్స్ వెళ్ళి ప్రాక్టీస్ చేసేది అదంతా ఇక్కడ తీసుకొస్తాం. ఇది వెపన్. ఈ వెపన్ ఏంటంటేను దీంట్లో బుల్లెట్ ఫైర్ అవ్వదు. ఎప్పుడైనా ఫైర్ చేసినప్పుడు ఒక లేజర్ పల్స్ వెళ్తుంది. సో దీంట్లో వీ హ్యావ్ రెప్లికేటెడ్ ఎ కంప్లీట్ AK-47. ఓకే, అట్టగా ఎనీ వెపన్ వీల్ రెప్లికేట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ వెరీ రియలిస్టిక్ రికాయిల్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు సిరాజ్ ఉన్నారు, ఆయన ఒకసారి ఫైర్ చేసి చూపిస్తారు. సో విల్ గెట్ ఎ ఐడియా అబౌట్ ఎట్టా ఇది హెల్ప్ చేస్తుంది అనేది. సో ఈయన ఇప్పుడు 5 bullets ఫైర్ చేశారు అక్కడ. చేసిన తర్వాత యూజువల్లీ ఏంటంటే దీంట్లోనూ ద 3 major aspects: హోల్డ్, ఎయిమ్ అండ్ ట్రిగర్ ఫర్ దిస్ పర్టికులర్ ఎక్విప్మెంట్. ఓకే. సో అది ఇక్కడ చెప్తుంది ఈ మనిషి ఎంత తప్పు చేశాడు హోల్డ్లో, ఎయిమ్లో, ట్రిగర్లో స్కోరింగ్ ఇస్తుంది. సో వీ నో ఈ ట్రైనీకి దేని మీద నేను ఎఫర్ట్ పెట్టాలా, ఫోకస్ చేయాలా, సో దట్ హీ కెన్ బికమ్ ఏ గుడ్ మార్క్స్మెన్. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్స్. ఒకసారి ఇది బేసిక్ అయిపోయిన తర్వాత దీని మీద అట్లీస్ట్ 10 people దే కెన్ ఫైర్ సైమల్టేనియస్లీ. ఈచ్ అండ్ ఎవ్రీ బుల్లెట్ కాస్ట్ సేవింగ్స్ ఉంటాయి. పీపుల్ దే డోంట్ నాట్ గో టు ద రేంజెస్. ఈ మధ్యలో ఒకసారి ఒక స్టడీ జరిగింది యూఎస్లో, దట్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ బిట్వీన్ ద వర్చువల్ ఫైరింగ్ అండ్ ద యాక్చువల్ రియల్ ఫైరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీ బికమింగ్ ఎ మార్క్స్మెన్. Is it? సో అటువంటి స్టడీ జరిగింది. ఇట్స్ వెరీ వెల్ అవైలబుల్ ఆన్ ద నెట్ నౌ. సో నౌ ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్టర్ దిస్ he'll do some tactical scenario. Can you keep one tactical scenario please? అంటే ఒక సైనికుడు లేదా మొత్తం ప్లటూన్ నైపుణ్యాన్ని మీరు ఎలా కొలుస్తారు? ఎన్ని క్రైటీరియా ఉంటాయి? చాలా క్రైటీరియా ఉంటాయి. ఓకే. దీంట్లో ఇప్పుడు ఫర్ వన్ వెపన్కి ఈ మనిషికి బేసిక్ స్కిల్స్లో వీఆర్ సేయింగ్ హోల్డ్, ఎయిమ్ అండ్ ట్రిగర్. బట్ ఒక ప్లటూన్లో వెళ్ళేటప్పటికి వాట్ హ్యాపన్స్ ఇస్ వాళ్ళ ఆబ్జెక్టివ్ 30 people, 32, 35 people ఉంటారు ప్లటూన్లో. ఈ గ్రూప్ ఎట్టా కోహెసివ్గా ఆబ్జెక్టివ్గా వాట్ ఆబ్జెక్టివ్ హ్యావ్ దే అటైన్, ఎంత లాస్ అయ్యింది, ఎంత ఎకనామికల్గా వీళ్ళు చేశారు, ఎంత టైంలో చేశారు, అంటే ఇవాళ హండ్రెడ్స్ ఆఫ్ క్రైటీరియా దీంట్లో. ఏ టెరెయిన్లో ఎట్లా పని చేశారు ఇదంతా. సో ఆల్ దోస్ డేటా ఇస్ క్యాప్చర్డ్. ఇంకా వీ హ్యావ్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ విచ్ విల్ టెల్ దట్ హౌ దిస్ పర్సన్ డెడ్ అండ్ ప్రొవైడ్స్ అండ్ దట్ కెన్ బి కాన్ఫిగర్డ్. అది ఆర్మీ వాళ్ళే వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటారు. వాళ్ళకి ఎట్టా స్కోరింగ్ కావాలో, దేని ప్రకారం కావాలో అనేది స్కోరింగ్ చేసుకుంటారు. ఇది చాలా రియలిస్టిక్గా వస్తూ ఉంటుంది.
ఇది ఒక అంబుష్ సినారియో. And those people are artificial intelligence based characters. కాశ్మీర్ వ్యాలీలో ఉన్నట్టుంది. కాశ్మీర్ వ్యాలీ ఇది జియో స్పెసిఫిక్ టెరెన్స్ అండి. కాశ్మీర్ వ్యాలీది వెళ్ళి చూసుకుని ఫోటోగ్రాఫ్ తీసుకుని దాంట్లో డిజిటల్ ఎలివేషన్ డేటా తోటి ది హోల్ సినారియో రియలిస్టిక్ సినారియో తయారు చేస్తాం. ఇప్పుడు దీన్ని మేము వర్చువల్ సిమ్యులేటర్స్ అంటాం. ఇప్పుడు మీకు నేను వెళ్ళేసి లైవ్ సిమ్యులేషన్ చూపిస్తాను. అంటే ఒక ప్లటూన్లు అడిగారు కదా, దీంట్లో ఏంటంటే అక్కడ టెరెన్స్ కూడా సింథటిక్ అంటే క్రియేట్ చేసినాయి. వెపన్ రూమ్ లోపల ఉంటాం, బయటకు వెళ్ళక్కర్లేదు. బట్ ఎవెన్చువల్లీ వార్స్ ఆర్ ఫాట్ అవుట్ సైడ్. ఓకే, సో దానికి మాకు లైవ్ సిమ్యులేషన్ ఉంటుంది. అక్కడ రియల్ వెపన్స్ వాడతాం, రియల్ టెరెన్ ఉంటుంది, బుల్లెట్స్ వెళ్ళాం. వాళ్ళు బ్లాంక్ బుల్లెట్స్ ఫైర్ చేస్తారు. బ్లాంక్ బుల్లెట్స్ ఫైర్ చేసినప్పుడల్లా ఒక లేజర్ పల్స్ వెళ్తుంది, మనిషి తగులుతుంది. అది నేను చూపిస్తాను కింద రండి. పైన మీరు వర్చువల్ సిమ్యులేటర్స్ చూశారు. అది ఒక రూమ్లో ఇన్ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో చేస్తాం మనం ట్రైనింగ్ అంతా. సో యూ గెట్ దే అటైన్ ఒక ప్రొఫెషన్సీ అటైన్ అయిన తర్వాత యాక్చువల్లీ బ్యాటిల్స్ ఆర్ ఫాట్ ఆన్ ద గ్రౌండ్. సో దానికి లైవ్ సిమ్యులేషన్ అంటాం. సో ఈ హార్నెస్ ఎవ్రీ సోల్జర్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఎవ్రీ వెపన్కి కొంచెం వెపన్ ఏంటి, ఈ వెపన్కి ఒక లేజర్ ఇది పెట్టి దీంట్లో ద వెపన్ విల్ బి ద ఒరిజినల్ వెపన్. వాళ్ళు సొంత వెపన్సే వాడతారు. దాంట్లో బ్లాంక్ బుల్లెట్స్ పెట్టుకుంటారు. ఫైర్ చేసినప్పుడల్లా ఇక్కడ నుంచి లేజర్ పల్స్ వెళ్తుంది. సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ రియల్ బుల్లెట్ తగిలినప్పుడల్లా అది ఇండికేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫైర్ చేసామనుకోండి, ఈ ఇండికేషన్ ఇస్తుంది. సో ఇది మీరు పనుకుంటే కానీ ఇది ఇండికేషన్ ఇట్ విల్ నాట్ గెట్ క్లోజ్డ్. ఓకే, సో దాంతో ఒక బ్యాటిల్, ఒక ప్లటూన్ ఉన్నాయండి, ఒక కంపెనీ ఉన్నాయండి, ఒక బెటాలియను లేకపోతే ఒక బ్రిగేడ్ సైజ్ విత్ ట్యాంక్స్ అండ్ వెహికల్స్ అండ్ ఆల్ కంప్లీట్ బ్యాటిల్ వితౌట్ ఫైరింగ్ ఎ సింగిల్ బుల్లెట్ ఇన్ ద యాక్చువల్ టెరైన్ రియలిస్టిక్గా సిమ్యులేట్ చేయొచ్చు. అది చేసే కొంది దిస్ ఇస్ ద ఎక్స్కాన్, ఎక్సైజ్ కంట్రోల్ సెంటర్ అంటాము. దీంట్లో మనుషులు ఎక్కడెక్కడ ఎవరి మీద ఫైర్ చేశారో, ఎవరు కింద పడిపోయారో, ఎవరు ఎట్టా గెలుస్తున్నారో, వాళ్ళ టాక్టిక్స్ ఇవన్నీ ఇక్కడ రికార్డ్ అయిపోతాయి. సో ఇక్కడ మ్యాప్ ఉంటుంది, ఇక్కడ 3D టెరైన్ ఉంటుంది. సో డేటాబేస్లో రికార్డ్ అవుతుంది. దాని తర్వాత కమాండర్స్ అందరూ వచ్చేసి వాళ్ళ ప్లాన్స్లో ఎట్టగా మార్పులు తీసుకురావాలో, హౌ టు మేక్ ఇట్ ఎఫిషియెంట్, ఇవన్నీ ఆఫ్టర్ యాక్షన్ రివ్యూలో చేసుకుంటారు. సో యూ కెన్ జస్ట్ వేర్ దిస్ ఇఫ్ యూ వాంట్ అండ్ టై ఇట్ అప్. హౌ డు దే డు దట్? యా, కొంచెం టై చేయండి. సో ఇది బెల్ట్కి వచ్చేస్తుంది వాళ్ళకి. అండ్ ఇట్స్ క్వైట్ లైట్. అదే చూస్తున్నా, గన్ కంటే చాలా లైట్ ఉంటుంది. ఇది వేసుకొని దెన్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైరింగ్ చేస్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ చేస్తూ ఉంటారు. అంటే ఒకటి రెడ్ ఫోర్స్, బ్లూ ఫోర్స్ అంటారు. అండ్ దట్ ఇస్ ఆబ్జెక్టివ్ దట్ దే హావ్ టు దేర్ ఇస్ అ డిఫెన్స్, వీళ్ళు అటాక్ ఫోర్స్ వెళ్తుంది అక్కడ, లేకపోతే అంబుష్ సినారియోస్ ఉన్నాయి. ఇవన్నీ దీని మీద వాళ్ళు యాక్చువల్ గ్రౌండ్ మీద ప్రాక్టీస్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ క్లోజెస్ట్ టు ద రియాలిటీ. ఓకే, ఇంకా దీనికంటే మీరు వితౌట్ ఫైరింగ్ యాక్చువల్ బుల్లెట్ యూ కెనాట్ గెట్ బెటర్ దెన్ దిస్ వన్. సో చాలా రియలిస్టిక్గా అన్నీ సిమ్యులేట్ చేస్తాం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెపన్ ఏంటి, ఇది కొంచెం బరువు ఉంటుంది. ఓకే, సో నౌ యూ కెన్ యాక్చువల్లీ ఫైర్ అండ్ ద అదర్ పర్సన్ అండ్ దెన్ యూ కెన్ సీ ఓకే హౌ ద థింగ్ హ్యాపెన్స్. సో దిస్ ఈజ్ వాట్. సో ఈ కాంబినేషన్ చూడండి. ఇప్పుడు జెన్ టెక్నాలజీస్లో ఏం చేసామంటే వీ స్టార్టెడ్ విత్ వర్చువల్ సిమ్యులేటర్స్, వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ లైవ్ సిమ్యులేషన్. నౌ వీ ఆర్ కంబైనింగ్ ఆల్ దీస్ సిమ్యులేటర్స్ అండ్ ఇక్కడ ట్రైనింగ్ సొల్యూషన్స్ అంటాం. ఇది ఏంటంటే యాక్చువల్ లైవ్ ఫైర్ మీరు చేయొచ్చు. ఇది ఇక్కడ బుల్లెట్ ఫైర్ చేయరు, ఈ కంటైనరైజ్డ్ దీంట్లోనూ మీరు రియల్ గన్ తీసుకొచ్చి దాంట్లో ఫైర్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ద హోల్ సైకిల్ ఈస్ కంప్లీటెడ్ నౌ. ఓకే, అండ్ ఇక్కడి నుంచి డేటా అంతా వస్తుంది. అండ్ హౌ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నారు వాళ్ళ ట్రైనింగు అదంతా క్యాప్చర్ అవుతుంది. అండ్ ఇట్ ఇస్ గివెన్ టు ద కమాండర్స్ హూ కెన్ టేక్ అప్రోప్రియేట్ డిసిషన్స్. సో దిస్ ఇస్ ద whole gist of Zen Technologies training solutions. We call it as combat training system. So okay, so dandi meeku attaga ma tank simulators which we have already supplied to the Indian Army. Okay, I'll just show to you. So this is the tank simulator, okay, which our Indian Army uses on the borders.
నో ఇట్ ఈస్ ఇన్ ద ట్రైనింగ్ సెంటర్స్ మోస్ట్లీ ఆర్ ఇన్ ద యూనిట్స్. ఇప్పుడు ఎవ్రీ యూనిట్లోనూ ట్రైనింగ్ వాళ్ళు ఈ ట్యాంక్ మీద ఇస్తూ ఉంటారు. ఇది గన్రీ సిమ్యులేటర్ అంటాం. దాంతో రీసెంట్లీ మాకు ఈ ఆర్డర్ వచ్చింది డ్రైవింగ్ సిమ్యులేటర్ తోటి కూడా. సో ఒకసారి లోపల చూపిస్తానండి. సో ఈయన శివసింగ్ యాదవ్, ఆయన పెద్ద ఎక్స్పర్ట్ ఈ ట్యాంక్లో. ఆయన అప్పుడు వాళ్ళకి కూడా నేర్పించేవారు. సో ఆయన దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకుని తయారు చేసాం. సో ఇది ట్యాంక్ టరెట్. సో దీని లోపలికి వెళ్తే మీకు యాక్చువల్లీ ట్యాంక్ ఎన్వైరన్మెంట్ లాగే ఉంటుంది అది. సో అప్పుడు ఫైర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చూసుకుంటూ ఉండొచ్చు వాళ్ళు ఎట్టా పర్ఫామ్ చేస్తున్నారో, ఏం మిస్టేక్ చేస్తున్నారో, వాళ్ళని ఎట్టా కరెక్ట్ చేయాలో ఇవన్నీ. సో ఈచ్ ట్యాంక్ రౌండ్ విల్ కాస్ట్ యూ 4.5 to 5 lakh rupees. So there are thousands of rounds to be fired. So all that saving comes, and by the time they fire, they are already very proficient in their firing. సో అపార్ట్ ఫ్రమ్ స్కిల్ ఇంక్రీజింగ్ దర్ స్కిల్స్, మీరు ఎకానమైజ్ కూడా చేస్తున్నారు ట్రైనింగ్. విపరీతంగా చాలా ఎకానమీ ఉంటుంది దీంట్లోనూ. అక్కడ మీరు ఇప్పుడు లైవ్ సిమ్యులేషన్ చూశారు. లైవ్ సిమ్యులేషన్ తర్వాత ఇది ఒకటి ఉంది కదా, ఇది రియల్ ఫైరింగ్కి. ఓకే, సో మన దగ్గర రేంజెస్ చాలా తక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్, కాలనీస్ వచ్చేసినాయి. సో దే లాట్ ఆఫ్ పర్మిషన్స్. ఇక ఇటువంటి ఆపర్చునిటీ మన సోల్జర్స్కి దొరకదు వెళ్ళి రేంజ్లో. ఈ డివైస్ ఏంటంటే ఇట్స్ 40-foot కంటైనర్. యూ కెన్ కీప్ ఇట్ విత్ ఇన్ ద కన్ఫైన్మెంట్ ఆఫ్ యువర్ ఓన్ యూనిట్. యూనిట్లో పెట్టేసుకుని మీరు 7.62 దగ్గర నుంచి AK-47 ఏది కావాలంటే అది ఫైర్ చేసుకోండి. ఫైర్ చేస్తున్న మీ స్కోరింగ్ అంతా ఇక్కడ కంప్యూటర్లో రికార్డ్ అయిపోతుంది. సో కావాలంటే చూడండి లోపలికి బాగానే ఉంటుంది. ఇది ఒక because we cannot hold AK-47 and all, so it is a sort of small weapon. So దాంతో ఫైర్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద బుల్లెట్ విల్ ఎస్కేప్ అవుతుంది ఇక్కడి నుంచి. స్కోరింగ్ చేసుకోవచ్చు, అది రికార్డ్ అయిపోద్ది సెంటర్లో. సో మీరు వర్చువల్ చూశారు, లైవ్ చూశారు, ఇప్పుడు రియల్ ఫైరింగ్ కూడా అయిపోయింది. సో ద హోల్ సైకిల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్ కంప్లీటెడ్. ఓకే కిషోర్ గారు, విదేశీ కంపెనీల ఉత్పత్తులతో పోలిస్తే మీ కాంబాట్ సిమ్యులేటర్స్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? మా టెక్నాలజికల్లీ వీఆర్ అట్లీస్ట్ బెటర్ ఆర్ ఈక్వల్ టు దెమ్, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ మేమేంటంటే ఇండియన్ కండిషన్స్కి ఇవన్నీ తయారై ఉన్నాయి. తర్వాత ఇండియన్ ఎక్విప్మెంటు జనరలీ రష్యన్ ఒరిజిన్ నుంచి. సో అండ్ ఇండియన్, మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళారనుకోండి, ద కండిషన్స్ చాలా వెరీ అవుతాయి. సో ఇవన్నీ కండిషన్స్ మన సైన్య దళకాలకి ఏం కావాలో అటువంటి దానికి సూట్ అయ్యేవి అన్నీ మేము తయారు చేస్తాం. దట్స్ హౌ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టెక్నాలజీ వైజ్ వీఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ సిమ్యులేటర్ ఇన్ ద వరల్డ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దే బిన్ కస్టమైజ్డ్ ఇక్కడ దీనికి. మీ టెక్నాలజీకి సంబంధించి మేధో సంపత్తి హక్కులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీరు సొంతం చేసుకున్నారా? ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి మీ కంపెనీకి? మేము ఇప్పటివరకు 92 పేటెంట్స్ అండి ఇంటర్నేషనల్లీ ఫైల్ చేసాము. 22 మాకు గ్రాంట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, సో దే ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ పేటెంట్స్ అండ్ వీఆర్ ఆల్సో సెల్లింగ్ అవుట్ సైడ్ ఇండియా. సో దోస్ థింగ్స్ బికమ్ ఎ రిక్వైర్మెంట్ మానిటరీ ఫర్ అస్. మీ ఆదాయంలో ఎంత మొత్తాన్ని పరిశోధన అభివృద్ధి విభాగానికి? ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ అండి, బట్ ఎనీవేర్ బిట్వీన్ 20 నుంచి 40% వరకు వీఆర్ స్పెండింగ్ ఇన్ R&D. చాలా ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది దీని మీద. ఎంత వర్క్ ఫోర్స్ ఎంతమంది ఉంటారు? 250 people ఉన్నాము. ఓకే. In the R&D department? No, in the R&D department we are close to 100 people. And మిగతా customer support, which is again very important part మాకు. సో దాంట్లో ఉన్నాము. దాంట్లో దాదాపుగా 60 people ఉంటాము మేము. సో అట్టగా మార్కెటింగ్ ఇదంతా కలిపేసి ఎంత ఉన్నామండి. దేశ విదేశాల్లో అసలు డిఫెన్స్ సిమ్యులేటర్స్కి మార్కెట్ ఎలా ఉంది? దేశంలో ఇక్కడ ఇండియాలో అయితే నెక్స్ట్ 5 yearsలో ఇట్ ఈస్ అరౌండ్ 7,600 crores అండి. ఓకే. ఓకే, ఇట్ ఇస్ మోర్ దెన్ $1 billion ఇక్కడ ఇండియా. అండ్ బయట ఇట్ కుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ $2 to $3 billion. మేము అసలు బయట ఎక్స్పోర్ట్ లాస్ట్ 1 year నుంచి ఫోకస్ చేసాం దాని మీద, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ వాట్ దే ఆర్ ప్రమోటింగ్. ఓకే. బట్ అక్కడ మేబీ $2 to $3 billion ఇన్ నెక్స్ట్ 5 years ఈజీగా ఉంటుంది. అంటే మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో. మీరు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. రక్షణ సామగ్రి అయినా లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం కూడా విక్రయిస్తాం? అవును, రక్షక సామగ్రియే ఎక్స్పోర్ట్ చేస్తాం. పోలీస్ సిబ్బంది శిక్షణ కోసం కూడా మీ సిమ్యులేటర్స్ని వాడుతున్నారు. ముందుగా మాజీ డీజీపీ AK మహంతి ఈ సిమ్యులేటర్స్ని ఉపయోగించారు. దానివల్ల మీ బిజినెస్కి చాలా ప్రోత్సాహం వచ్చింది అనుకుంటా? డౌట్ లేదండి. అప్పుడు చాలా ఇనిషియల్ స్టేజ్, ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 95-96లో. మోహంతి గారు అప్పుడు IG ట్రైనింగ్ ఉండేవారు అనుకుంటా.
సో ఆ టైంలో ఆయన ఏం చేశారంటే కన్వెన్షనల్ ట్రైనింగ్ వర్సెస్ సిమ్యులేటర్ ట్రైనింగ్ ఒక టెస్ట్ లాగా పెట్టారు. అండ్ హీ ఫౌండ్ దట్ సిమ్యులేటర్స్ ఆఫ్ గ్రేట్ హెల్ప్. అప్పుడు హీ బాట్ దట్, అండ్ దట్ ఆల్సో మాకు కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చింది. ఓకే, వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని. ఇంకా దాని తర్వాత నుంచి దట్ టైమ్ వీఆర్ ఓన్లీ ఇన్ టు స్మాల్ ఆర్మ్స్ ట్రైనింగ్. దాని తర్వాత ట్యాంక్స్, లైవ్ సిమ్యులేషన్, వర్చువల్ అన్నింటిలో వచ్చేసాం దాని తర్వాత. మీరు మీ సోదరుడు అశోక్ దత్ అట్లూరి కంపెనీలో ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు? దో అశోక్ జనరలీ హీ లుక్ ఆఫ్టర్ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, స్టాక్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ అంతా అశోక్ చూస్తుంటారు. ప్రోడక్ట్ డిజైను, ఇంకోటి వాట్ ప్రోడక్ట్ టు మేక్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మార్కెట్స్ టు అడ్రస్, అవన్నీ నేను చూస్తూ ఉంటానండి. ఇంకా రవి గారు ఉన్నారు మా దగ్గర, మిడతల రవికుమార్, మా డైరెక్టర్ R&D. సో వీ ఆల్ త్రీ వీ ఆర్ ద ప్రమోటర్స్ విచ్ వీ స్టార్టెడ్ ఓవర్ హియర్. మీ పిల్లలు కూడా కంపెనీలో పనిచేస్తారు? మా అబ్బాయి మాతోటే ఉన్నాడండి ఇప్పుడు. యా, హీఈస్ విత్ హెమ్. హీ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరా. డబుల్ ఇంజనీరింగ్ చేసి వచ్చి ఇప్పుడు మాతోటే ఏం పేరు అతనిది? అర్జున్. అశోక్ గారు కూతురు ఇంకా జాయిన్ అవ్వలేదు అమ్మాయి. తను ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఇప్పుడే షీఈస్ గోయింగ్ టు ద కాలేజ్, జస్ట్ ఎంటర్ ద కాలేజ్. రక్షణ రంగంలో IDDM ప్లాట్ఫామ్ కోసం మీరు చాలా కృషి చేస్తున్నారు. ఇది మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తుందంటారా? అన్డౌటెడ్లీ అండి. అసలు మీకు ముందు ఎట్లా ఉండేదంటే ఇండియాలో డెవలప్ చేస్తే కంపెనీకి దే వాజ్ నో స్పెషల్ ట్రీట్మెంట్. ఓకే. సో లాస్ట్ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వెంట అండ్ మా లాంటి కంపెనీస్, MSMEs అందరూ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రికర్ గారి దగ్గరికి వెళ్ళేసి వి టోల్డ్ ద ప్రాబ్లం. ఇక్కడ మేము డెవలప్ చేస్తే మీరు 3 మినిమం కంపెనీస్ కావాలంటారు, కస్టమర్ ఒకడు ఉంటాడు. ఓకే, సో ఆయనకి అర్థమైంది ఇది ప్రాబ్లము. సో హీ యాక్చువల్లీ సెట్ దట్ ఓకే వీ షుడ్ క్రియేట్ దిస్ IDDM అంటే ఇండిజినస్లీ డిజైన్, డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఈ కేటగిరీ ఇన్ DPP, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్లో, దట్ ద ఫస్ట్ డిఫాల్ట్ కేటగిరీ. ఓకే. సో ఎవరైనా ఇక్కడ ఇండిజినస్ డిజైన్ చేస్తా, మేక్ ఇన్ ఇండియా ఏంటంటే నేను బయట నుంచి ఐ కెన్ జస్ట్ బై ద డిజైన్ అండ్ ఐ కెన్ జస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఓవర్ హియర్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇక్కడ డెవలప్ అవ్వాలంటే IDDM లాంటి పాలసీస్ will definitely give a fillip, not only for local companies and even for Make in India initiative-కి అది చాలా ప్రోత్సాహం ఇస్తుంది. సో మన టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు తయారు చేస్తున్నారు వీళ్ళకి. సో దాంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఇప్పుడు యాపిల్ ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు చైనాలో, మేబీ $200కి. వాళ్ళు అమ్మేది $600 to $800 అమ్ముతారు. ఓకే, సో జస్ట్ ఇమాజిన్ ద మార్జిన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ విత్ ద డిజైన్ అండ్ ఆల్ విచ్ ఇస్ విత్ దెమ్, apart from other things లేండి. ఓకే, సో దట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కేపబిలిటీ మన ఇండియాలో డెవలప్ చేయాలంటే IDDM లాంటి పాలసీస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఆల్ స్మాల్ అండ్ మీడియం అండ్ ఎనీ కంపెనీ. ఇందిరాగాంధీ తర్వాత మొదటిసారి మన దేశ రక్షణ మంత్రి ఒక మహిళ నిర్మలా సీతారామన్ ఉన్నారు. డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వంతో మీ అభిప్రాయాలు, అనుభవాలు ఏంటి? మేడం యాక్చువల్లీ అంటే మేము ఎప్పుడు కలవలేదు, బట్ సపోజ్ టు బి ఐరన్ ఫేస్డ్ లేడీ. ఓకే, చాలా డిసిప్లినేరియన్ షీజ్, అంటే వీఆర్ సీయింగ్ చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ నరేంద్ర మోదీ గవర్నమెంట్ డెఫినెట్లీ ఇన్ ద ఎక్స్పోర్ట్ రంగంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి యూ వాంట్ ఎంబసీస్కి వెళ్తుంటే ఒక సెపరేట్ సెల్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో. ఎవరైతే దే ఆర్ ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్, దే ఆర్ టాకింగ్ టు అవర్ ఎంబసీస్ అండ్ డిఫెన్స్ అటాషెస్ అవుట్ సైడ్ టు ప్రమోట్ దీస్ ఎక్స్పోర్ట్స్. సో దాంతో మాకు చాలా ప్రోత్సాహం కలిగింది. అండ్ వీఆర్ ఆల్సో సీయింగ్ ద రిజల్ట్స్ నౌ. మాకు ఈజిప్ట్లో, మళ్ళీ మిడిల్ ఈస్ట్ ప్లేసెస్లో వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ పోతాయి. అంటే మీరు ఆ మార్కెట్స్ మీద ఫోకస్ పెట్టిన ఆఫ్రికన్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా మీద మేజర్ ఫోకస్ ఉందండి మాకు. కిషోర్ గారు, మన దేశ రాజధాని ఢిల్లీకి హైదరాబాద్ చాలా దూరంలో ఉంది. అయినా కూడా ఈ నగరాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీ డిఫెన్స్ సామాగ్రి పరికరాల తయారీ కోసం? స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా చాలా మంచి ఎకో సిస్టమ్ ఉంది, ఎస్పెషలీ ఫర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీస్కి. ఇక్కడ DRDO ఉంది, యూ హ్యావ్ BDL, then Bell, and very good talent of people is also available over here and centrally located. So it is very well connected. Suppose I want to go to any of the foreign countries, okay, I can directly go from here to Dubai and anywhere else and all. Okay. So it's also very well connected and all. So మా డెవలప్మెంట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెట్టాము. దెన్ మా మార్కెటింగ్ అంతా ఢిల్లీలో ఉందండి.
కంప్లీట్ మై మార్కెటింగ్ స్టాఫ్ ఫర్ మీటింగ్ ఎంబసీ పీపుల్ కానీ ఎంఓడి ఎంహెచ్ఏ పీపుల్ కానీ అదంతా మేము ఢిల్లీ నుంచి మ్యాక్సిమం చేస్తాం. బ్యూరోక్రాటిక్ యా, వాళ్ళందరినీ అక్కడే కలుస్తాం. ఫ్యాక్టరీ మాత్రం ఓన్లీ హైదరాబాద్. డెవలప్మెంట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఫ్యాక్టరీస్ ఆర్ హియర్. ఓకే. మీ అన్నయ్య అశోక్ గారు విపాసనా ధ్యానం బాగా చేస్తారు. ఆయన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి దీనివల్ల అంటారు. మీరు స్ట్రెస్ బస్టింగ్ లేదా ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు? ఆయన మా తమ్ముడు. ఓకే. ఓకే. ఫస్ట్ విపాసన చేసిన తర్వాత ఆయన అన్నయ్య లాగా అనిపించింది. నాకు అటువంటి ఏం లేవండి. నేను తిన్నగా కొంచెం యోగా చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, అండ్ ఐ రిలాక్స్ ఇన్ ద ఈవినింగ్ అండి, అంతే. ఓకే. ఓకే. యూ సోషలైజ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు ఫర్ కమింగ్ ఆన్ యువర్ షో. యూ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. డిఫెన్స్ సిమ్యులేటర్స్ బిజినెస్లో చాలా ఒఫెన్సివ్గా దూసుకెళ్తున్న జెన్ టెక్నాలజీస్ విజయగాథ తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరో ప్రముఖ బిజినెస్ పర్సనాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.